నక్షత్రం కూడా పెట్టుకోండి. అందరూ అన్ని చేతుల్లో నుంచి అన్ని ఒక్కరి బృంద మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుదేవ సకల సర్వ ఆయుష్ సర్వదా నక్షత్రం వేసి మంచిగా దండం పెట్టుకోండి. పెట్టుకొని ప్లేట్ కలిగించండి. ఒకసారి అంత ప్లేట్ అక్షంతలు పట్టుకోండి. భగవంతుడు ఇచ్చినటువంటి కోరిక మేరకు దీపారాధన, పూజ, అర్చన, అభిషేకం ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం. ఈ చేసుకున్న తర్వాత ఈ 30 రోజుల ఫలితం రావాలి అంటే ఈ యొక్క మార్గశిర శుద్ధ పాడేలో శాంతి కళ్యాణం ఉంటుంది. గౌరీ కళ్యాణం ఉంటుంది. దీన్ని అక్కడే ఈ రోజు పాడేవి తిరిగి పోలీస్ పథకం అంటారు. పోలీ అనే సాగలి ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఆమె వ్రతదీక్షలాగా చేసి ఆ రోజు స్వర్గానికి పోయిందట. దాన్ని పోలి స్వర్గం అని పేరు పడ్డది. మార్గశిర శుద్ధ పాడేవి. అందుకనే ఈ 30 రోజులు చేసిన వాళ్ళు మళ్ళీ పాడేవి స్నానం అని చెప్పని చేసి అవకాశం ఉంటే అన్ని దొప్పలు సంపాదించుకొని దాంట్లో దీపారాధన చేసి నదీ స్నానం దాన్ని చేసి నదిలో కానీ లేదా కాలువలో కానీ లేదా చెరువు తటాకం అంటే చెరువులో కానీ వదిలిపెట్టమని శాస్త్రం. అయితే ఈ మార్గశిర శుద్ధ పాడేవి రోజు మనం కళ్యాణం చేయడానికి అన్ని దేవాలయాల్లో చేయదు. ఎందుకంటే ఒక దేవాలయంలో ఒక పద్ధతి పెడితే ఆ పద్ధతి ప్రకారం కోరుతున్నాం. ఉదాహరణకి మా దిగ్గర శివాలయ దేవాలయం ఇక్కడ దేయం అప్పుడు ఆ రోజు పద్ధతి పెట్టదు. శివరాత్రికి 3 రోజులు చేస్తాం. హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ పెట్టి బలిహరణ ఇవన్నీ ఉంటాయి. అంటే ఆ దేవాలయాల్లో ఆ పద్ధతి ప్రతిష్ట చేసిన ఏ పద్ధతి ఉందో అదే పద్ధతి. మన దగ్గర మనం ప్రతిష్ట చేసిన తర్వాత ఈ మార్గశిర శుద్ధ పాడేవి రోజు శాంతి కళ్యాణం, గౌరీ కళ్యాణం చేసే పద్ధతి పెట్టాం కాబట్టి దాన్ని ఆచరించుకుంటూ ఆనవాయితీ పోగొట్టకుండా చేసుకుంటున్నాం మనం. అయితే కొంతమందికి డౌట్ ఏంటంటే, అయ్యా పాడేవి తిరిగి రేపు పోలీసు వర్గం రేపు కదా అని చెప్పి ఉండొచ్చు. ఫస్ట్ ఆ అనుమానం తీరిన తర్వాత కళ్యాణం చేస్తే నీకు తృప్తి ఉండదు. ఉదయం 10 గంటల వరకే పాడేవి వచ్చింది, అమావాస్య పోయి మనం కళ్యాణం ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైనా శివయ్య కళ్యాణం రాత్రి కూడా చేస్తాం. ఇది శాంతి కళ్యాణం అపరాహ్న కాలం అంటే మధ్యాహ్నం 1 గంట 2 లోపు చేయాలి. 11 గంటలు 12 గంటల నుంచి స్టార్ట్ చేసి 2 లోపు అయిపోవాలి. కాబట్టి అపరాహ్న కాలంలో రేపు ఉండట్లేదు కాబట్టి పాడేవి కూడా విధి వస్తుంది. కాబట్టి మనం ఇవాళ చేయడానికి ప్రధాన కారణం ఉదయం 10 గంటలకే పాడేవి వచ్చింది. మన సంకల్పం చెప్పాము ఇందాక. ఏం చెప్పాము? కార్తీక బహుళ అమావాస్యని ఫస్ట్ చెప్పి ప్రతిపత్య మళ్ళీ
ఎందుకంటే సూర్యోదయం టైంలో అమావాస్య ఉంది కాబట్టి అది ఆచరించాలి. ఇప్పుడు చేసే సమయంలో పాడమి తింది కానీ ఇది ఆచరించాలనే ఉద్దేశంగా చెప్పడం జరిగింది. రేపేమైనా మాతలు ఈ కళ్యాణం చూడండి. రేపు ఈ 30 రోజులు ఎవరైతే ఈ దీపారాధన ఉసిరి దగ్గర దేవాలయంలో ఇంట్లోనో తులసి దగ్గర చేసుకున్న వాళ్ళు రేపు ఉదయం యథాశక్తిగా ఉదయం పూట పాడ్యం ఉంటుంది కాబట్టి సూర్యోదయం అప్పుడు మీ ఎప్పుడు చేసినట్టుగా స్నానం చేసి దీపం ముట్టించుకొని ఎడదప్పని వదిలిపెట్టి ఆ యొక్క దీక్ష కార్తీక మాసం వ్రత దీక్ష ముగించుకోవచ్చు. ఓకే. హర నమ పార్వతీపదే హర మహాదేవ హర శంభో శంకర. సదంగా ఆదిత్యాది నవగ్రహ మండప ఆరాధన కరిషే అందరండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిశ్చ సాహవే కేతవే నమః. ఓం మధ్య సూర్యగ్రహాగస్య సూర్యగ్రహం సాంగం సమాహితం సంశక్తి పుత్ర ప్రతిమా సమేతం సూర్యగ్రహమావాహయం స్థాపయామి పూజాం సంధ్యాపయామి. ఓం తదంగా చంద్రగ్రహం ఆగ్నేయే చంద్రగ్రహమావాహయామి. ఓం చంద్రగ్రహాగస్య చంద్రగ్రహం సాంగం సమాహితం సంశక్తి పుత్ర సమేతం చంద్రగ్రహమావాహయం స్థాపయామి పూజాం సంధ్యాపయామి. చంద్రగ్రహ ప్రసాద సిద్ధస్తు. తదంగా అంగారక గ్రహం అంగారగ్రహాగస్య అంగారగ్రహం సాంగం సమాహితం సంశక్తి పుత్ర ప్రతిమా సమేతం అంగారక గ్రహమావాహయం స్థాపయామి పూజాం సంధ్యాపయామి. అంగారగ్రహ ప్రసాద సిద్ధస్తు. ఈశాన్యదిక్తాయే బుధగ్రహమావాహయామి. ఓం బుధగ్రహాగస్య బుధగ్రహం సాంగం సమాహితం సంశక్తి పుత్ర ప్రతిమా సమేతం బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజాం సంధ్యాపయామి. బుధగ్రహ ప్రసాద సిద్ధస్తు. తదంగా బృహస్పతిగ్రహం బృహస్పతిగ్రహాగస్య బృహస్పతిగ్రహం సాంగం సమాహితం సంశక్తి పుత్ర ప్రతిమా సమేతం బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయామి పూజాం సంధ్యాపయామి. బృహస్పతిగ్రహ ప్రసాద సిద్ధస్తు. తదంగా ప్రాగ్దిక్తాయే శుక్రగ్రహమావాహయామి. శుక్రగ్రహం సాంగం సమాహితం సంశక్తి పుత్ర ప్రతిమా సమేతం గ్రహమావాహయామి స్థాపయామి పూజాం సంధ్యాపయామి. శుక్రగ్రహ ప్రసాద సిద్ధస్తు. తదంగా శనిగ్రహం శనిగ్రహం సాంగం సమాహితం సశక్తి పుత్ర ప్రతిమా సమేతం శనిగ్రహమావాహయామి స్థాపయామి పూజాం సంధ్యాపయామి. శనిగ్రహ ప్రసాద సిద్ధస్తు. తదంగా రాహుగ్రహం రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజాం సంధ్యాపయామి. రాహుగ్రహ ప్రసాద సిద్ధస్తు. తదంగా కేతుగణం వాయుగ్రహే కేతుగణమావాహయామి స్థాపయామి పూజాం సంధ్యాపయామి. కేతుగణ ప్రసాద సిద్ధస్తు. తదంగా ఆదిత్యాది నవగ్రహాభ్యో నమః మండపస్థిత అష్టద్వాదశో ఇంద్రమావాహయామి. ఆదిత్య అగ్రమావాహయామి. అక్షితాగి రమావాహయామి. రుద్రాగి ఋతుమావాహయామి. ఋతుమావాహయామి. పక్షితాగి వడమావాహయామి. ఐదాగి గిరిగణమావాహయామి. ఉత్తరాగి ఉపేర్మావాహి. ఈశాన్యకి ఈశాన్యపాలకమావాహయామి. స్థాపయామి పూజాం సంధ్యాపయామి. తదంగా ఆదిత్యాది నవగ్రహాభ్యో ఆవాహయామి సమేత ప్రజాభ్యో నమః మావాహయామి స్థాపయ మండపం వచ్చే దుర్గా గణపతి క్షేత్రమావాహయామి స్థాపయ పూజాం సంధ్యాపయామి. మండపస్థిత ఆవాహిత సర్వే ప్రతాపితే బ్రహ్మమావగృహే మహాసత్వమావగృహే మహారుద్రమావగృహే మహాగౌరీమావగృహే మహావిష్ణుమావాహయామి. లక్ష్మీమావాహయామి. మండపస్థిత ఆవాహిత సర్వే ప్రజాభ్యో నమః వాస్తు ప్రజాభ్యో నమః అభేకృతాభ్యో నమః. నానావిధ నమస్కారాన్ సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపదే హర మహాదేవ హర శంభో రాష్ట్రం ధారేతాం ధ్రువం. అక్షింతలు తీసుకో. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శుద్ధ ఆచరణ సమర్పయామి. అక్షరాగంగం ముహూర్తస్తు. అమ్మా నేను చూపించాను ముహూర్తస్తు వెళ్ళేయమ్మా. ఓం శ్వేతాదే చక్షాం దేవతాభ్యో నమః. సమర్పయామి. విశ్వేతాదే దేవస్థ దక్షిణ హస్తే
కళ్యాణ మహోత్సవంలో కంకణదానం అయిపోయింది. ఇప్పుడు భాషికం, ఆ భాషికం కూడా పూజ చేసి మనం కట్టడం జరుగుతుంది. అందరూ కూడా ఆ కట్టేటప్పుడు స్వీకరించినప్పుడు నమస్కారం చేసుకోండి. హర నమ పార్వతీపదే హర మహాదేవ హర శంభో శంకర రక్షాబల ముహూర్త సుముహూర్త సుగంగా సుగిన దినానవాన గ్రహాణ మృత్యుమాన పరిస్థితితో శుభికేశ్వర ఆరోహ శోభయంతి శుభికేశ్వర ఆరోహ శోభయంతి కుంభి మమ శోభాయే భూయా గుసుకంతు గురు యామహరజవర్తి శుద్ధాయే కామాయే ఇమాం తామసిరస్యాం భేద తత్రా ఇది శుభికాం ధారయేతు. హర నమ పార్వతీపదే హర మహాదేవ హర శంభో శంకర. చిన్నగా తీసి అమ్మ వెళ్ళేసి
స్వామివారికి మొదలు మనం కంకణ ధారణ తర్వాత భాషణం అయిపోయింది. ఇప్పుడు రజిత యజ్ఞోపవీతం మరియు మామూలుగా దారపు యజ్ఞోపవీతం స్వామివారికి వేయడం జరుగుతుంది. అందరూ కూడా చూపించినప్పుడు నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవేతం ఆయుష్యం స్వామివారికి అంటే మనం మామూలుగా మానవుల పెళ్లిలో కూడా కంకణ ధారణ భాష్య ధారణ అయిపోయిన తర్వాత కాళ్ళుబడి కన్యాదానం అనేటువంటి ఆ కన్యాదానం చేసే ముందు ఎవరైతే స్వామివారు అమ్మవారి తరఫున ఉండే వాళ్ళు మనకు తరఫున ఆయన కూర్చుంటే రామలింగేశ్వర స్వామి అమ్మవారి తరఫున ఆ పాద ప్రక్షాళనకు అని చెప్పని కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ముందర పెడతాం. ప్రధానకు పట్టుకు అని చెప్పిన అమ్మాయికి చూసి కాళ్ళు కడిగినప్పుడు పట్టుకుని అబ్బాయికి పెట్టడం జరుగుతుంది. అప్పుడు 3 సార్లు పెరుగు బెల్లం చేతిలో పెట్టి ఆ కాళ్ళు కడిగిన తర్వాత ప్రథమం ప్రాశ్య ద్వితీయం ప్రాశ్య తృతీయం ప్రాశ్య అని చెప్పి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారికి అసూయించి ఆ యొక్క పాదాలు దగ్గర వేసేస్తుంది. స్వామివారి పాదాలుగా భావించి ఆ నీళ్లు వేసిన తర్వాత ఆ స్వామివారికి ఇప్పుడు పాద ప్రక్షాళన జరుగుతుంది. అది చూయించుకనే ఆ ఉత్తర పాదాల మీద ఆ షడగోపురం పెళ్ల మీద ఉండే పాదాలకు మనం పూర్తి చేయడం జరుగుతుంది. అందరూ కూడా వీక్షించి నమస్కారం చేసుకోండి. హర పార్వతీపతే హర మహాదేవ హర శంభో శంకర నమో స్వంతాయ సహస్రమూర్తే సహస్రపాదాయ శివోహరే ఉగాగణామితే సహస్రకోటి యోధారణే నమః. అస్య రోహ రామకేశ్వరస్వామిభ్యో నమః. పాద ప్రక్షాళనం ముహూర్త సుగంధ నవానాగ్రహణం అత్యంత
सिद्धिरस्तु नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय जगद्धाय गोविंदाय नमो नमः। तृतीयं प्राश्य अयं मुहूर्तः मुहूर्तोऽस्तु व्याधिना नवानां ग्रहाणां चिन्तां पूजिता प्रसिद्धिरस्तु। ततङ्गा यन्मधुनो मदव्यां परमं वाचितमीत्यं मधुनो मदव्येन परमान्नेवीत्येन परमन्नादो मदस्योनिः इति मधुवर्गमुहूर्तोऽस्तु। వారికి నూతన వస్త్రాలు మన ఆలయ కమిటీ తరఫున స్వామివారికి వస్త్రాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు చూసి నమస్కారం తీసుకోండి. హర పార్వతీ హర మహాదేవ శంభో శంకర ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు కన్యాదానం ఉంటుంది. మనం మానవుల కళ్యాణంలో కూడా అటు 4 తరాలు ఇటు 4 తరాలు చల్లంగా ఉండాలని ఫలానా అమ్మాయి వాళ్ళ నాయన వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత అనేటువంటిది 4 తరాలు, ఫలానా అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళ తాతయ్య వాళ్ళ ముత్తాత అని చెప్పి మనం మానవుల కళ్యాణంలో ఏ విధంగా చేస్తామో అదేవిధంగా దైవ కళ్యాణంలో కూడా మన రామలింగేశ్వర స్వామి వారిగా వరుడు పార్వతీదేవిగా వధువు వచ్చి ఉన్నది. వీళ్ళ 4 తరాలు కూడా వాళ్ళ వంశం చదువుతా అందరూ కూడా శ్రద్ధగా విని ఈ యొక్క కన్యాదానంలో కలిగే యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తాం. ఓం ముహూర్తో సూర్యాదీనా నవానాం గ్రహాణాం సిద్ధిరస్తు. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణే పశ్చిమం భవతో కాశ్యప ఆవత్స గంధమాదర శర్వణోనతే త్రిగుణై సర్వోత్తరపుత్రీం యమశ్రవణపుత్రీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకిం చంద్రపురాణీశ్వరీం తత్స్వరూపిణీం సర్వలక్షణ సంపన్నాం శ్రీ పార్వతీ నామ్నే కన్యా. పార్వతీదేవి యొక్క తాత ముత్తాతలు ఇప్పుడు 3 నేను జరిగింది. గంధమాధవ శర్మ, తర్వాత త్రిగుణేశ్వర శర్మ, హేమంత శర్మ, హేమంతుడి కుమార్తె పార్వతీదేవి. ఇప్పుడు స్వామివారికి జరుగుతుంది. చతుస్సావనంతం గోబ్రాహ్మణే పశ్చిమం భవతో సజ్జోజాత వామదేవ భవత తత్పురుషాయ పుణ్యాదేవానంద నిరావరణ భరానంద శివగోత్రోత్సవస్య. స్వామివారి కోసం పరశివ గోత్రం. పరశివ శరణోలే సదాశివ శరణ పౌత్రాయ ఈశ్వర శరణ పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆది విద్యాంతరితాయ సచ్చిదానంద స్వరూపాయ మణిమకుట మణికొండ రంజిత జగవిసరావణ యువరాయ శ్రీ మహేశ్వర నామదేవరాయ రామలింగేశ్వర స్వామి వరాయ. ఇప్పుడు స్వామివారి యొక్క తాత ముత్తాతలు చెప్పడం జరిగింది మీకు. సదాశివ శర్మ, ఈశ్వర శర్మ, పరశివ శర్మ ముగ్గురు 3 తరాలు. ఈ 3 తరాల్లో మనకు స్వామివారి 4వ తరం మహేశ్వరుడు, ఆయనే మన రామలింగేశ్వరుడు. మన దగ్గర పెట్టుకున్న పేరు రామలింగేశ్వర స్వామి, మన దగ్గర పెట్టుకున్న పార్వతీదేవి, ఆమెనే గౌరీ అంటారు. ఆ ఇద్దరు కూడా సతీ సమేతులు కావడం కోసం, లోక కళ్యాణం కోసం మనం చేసేది శాంతి కళ్యాణం. అంటే మనం మానవులేమో మన కోసం మనం చేసుకుంటాం జీవించడాని కోసం. అదే శివపార్వతులు కానీ, ఒక రామ కళ్యాణం కానీ, ఒక నరసింహ కళ్యాణం కానీ, ఒక వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం మనమంతా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంగా లోక కళ్యాణార్థం వాళ్ళు ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. హర పార్వతీ హర మహాదేవ శంభో శంకర. ఓం మధానంద వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అజించాలంత ప్రేమస్య మహాదేవస్య పరిప్రాణానామనే గురు బ్రహ్మాండానామే గురువే వ్యక్తాజిత మహాదహంకార దివ్యాపస్తేజో వైరాగసాధ్యామయాగ బ్రహ్మాండగంధయోపత్తే శ్రీవరాహ గురుమాత రామచంద్రస్తుని కల్యోపరి వెలుగుస్తస్య అతల వితల సుతల తల అతల రస అతల మహాతల శోభర్తలే భూలోక భూలోక సమలోక మహల్లోక ఘనంలోక తపోలోక నాగలోక సత్యలోక స్తోత్ర చత్వారికి శతకోటి యోజన విష్ణుతస్య మహానారాయణ భంగాసయస్య శాస్త్రమణ భణేవందనముంటే పుణ్యాదండోరస్తంతే అమరావతి వేగవతి శాగవతి భోగవతి నైనవతి
కాశీ కాంచి గయాద్వార పుణ్య ప్రతిష్ఠితే. అందరూ కూడా పమానుకోండి. మీరు కన్యాదానం మీ ఆడపిల్లని చేసినట్టుగా భావించి మీరందరూ కూడా చేతులు జోడించి నేను చెప్పే మాట చెప్పండి. కన్యాం కనక సంపన్న కనకాభ ధనైకిత దాస్యామి ఇష్టమే యోగ్యం బ్రహ్మ లోకేని జిగీషయ కన్యేమ మార్గతో భూయాతు వృద్ధానాం మోక్ష ఆప్నుయాతు. విశ్వంబర పంచభూతా సాక్షిణ సర్వ దేవతా మాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం కారణ యవై కన్యాం సారకృతాం సాత్వీం సుశీలాయ సిద్ధీమతాం ప్రయతోహం ప్రయశ్చామి ధర్మ అర్థ కామ్యార్థ మోక్షయేతు. అంటే ఇది మేము అనవన్నాం, మీరు అంటున్నట్టు ఏంటి అంటే దీని అర్థం కానీ పెంచి పెద్ద చేసిన తర్వాత ఒక ఇంటికి ఆడపిల్లని వివాహమైన బాంధవ్యం ఇవ్వాల్సింది. ఆ ఇచ్చినప్పుడు ధర్మంలో కానీ అర్థంలో కానీ కామ్యంలో కానీ మోక్షంలో కానీ మొత్తం నీదే సగభాగం అని చెప్పి ఆ అయ్య చేతిలో పెడుతున్నాం. విశ్వంబర విశ్వం మొత్తం పంచభూతాల సాక్షిగా సర్వదేవతల సాక్షిగా ఇంతమంది బంధుమిత్రుల సాక్షిగా అని మనం మామూలు కళ్యాణంలో అంటాం. అదే దైవ కళ్యాణం కాబట్టి ఇంతమంది భక్తజనుల సాక్షిగా ఈ పార్వతమ్మను నీ చేతిలో పెడుతున్నామయ్యా, నీచే నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అని చెప్పి ఆ పార్వతీదేవిని మనం ఆ కన్యాదానం చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు అయితే మాంగళ్యం కూడా మనం జీవించడానికి కోసం చేస్తున్నాం. అదే మన దైవ కళ్యాణంలో లోకరక్షణ హేతున లోకాన్ని రక్షించడం కొరకై ఆ పార్వతీదేవిని శివుడు మనకు పరిణయమాత్రం చెప్పిన అర్థం అన్నమాట. నమస్కారం చేసుకోండి. ఇది కన్యాదాన సమయే గోదాన భూదాన హిరణ్యదాన సువర్ణదాన తొట్యమహం రూపాయి విడ తదిప గర్భితం. కన్యాదాన సమయే గోదాన భూదాన హిరణ్యశక్తి హిరణ్యం తొట్యమహం కన్యాం దారకం ధర్మకామ్యా సమోక్షేత. నమస్కారం చేసుకోండి. హర నమ పార్వతీపతే హర మహాదేవ హర శంభో శంకర. తదేవ లగ్నం సదనం తదేవ తారాపదం చంద్రపదం తదేవ విద్యాపదం దైవపదం తదేవ లక్ష్మీ ప్రేదేం భీమసురామి యత్తయవేస్మత్ పృష్టో యతవాదోదరుడః తత్తశ్రీదేవోదే ధ్రువానేకం మత్మమా కష్టష్టాశీతి సహస్రాణాం దివ్యేవచ్చానాం పురోహత ఉదాహరణ దిశావరపాశపాణి సమీకరణ వైశప్రణవేశిశేఖరాణాం ఇంద్రాద్యస్థితాలకానాం నియమ నియామన ప్రాణాయామోచ్చాహరధ్యానధార స్వాదుస్వయాత్రాణాం వశిష్ఠ వాల్మీకి విశ్వామిత్ర వైకుంఠైశంపాయన కాత్యాయన కౌండిన్య తదాసి శివరాశివాద్యాస వాల్మీకి శుభశోనక శనక సరస్వంద సంతూలమాన సంస్రాద నాన్న మార్కండేయ ధనాధిపదాయనానాం కుంభస్థవ భోగస్య సత్యతపో అర్కకపిల కన్వాల్ముఖ్యమునీనాం అపరిమిత పరిణ కిరణ పరిణత నిజ తమదుర్ధీగా సకల దేవతా శిరోమణే శ్రీమ ఉమామహేశ్వర లక్ష్మీనారాయణస్య కావలస్య త్రిలోక జన భాగ్యత సమేతానాం అరుంధతి ద్రౌపది జానకి గౌరీ శ్రీకృష్ణ లతా భక్తి సరస్వతి స్వాహ దైవంతాది మహాప్రతిపదానాం హరిశ్చందనల పురువృత్త భుజోరమనగర కాప్త విద్యాశక్తానాం రామ శివదంతి పుసు మరు రవీరాధ కయామీతమాంధర సౌరత్తుదేగా మయాది నావజతి దీపాది శోధ మహారాజానాం మేరు మందర హిమంతాది పురపర్వతానాం చంద్రమందాధిగణానాం నవగ్రహాణాం చంద్రవతారాణాం ఏకాదశ రుద్రాణాం ద్వాదశాదిత్యానాం త్రయోదశేషానాం చతుర్థమనూనాం పంచదశీయుధ షోడశ కళాశానాం అష్టాదశ ప్రాణానాం అష్టన్యాయ నక్షత్రాణాం విగ్రహమాధునం కవిదానాం కావ్య నాటకాల వైశేష వ్యాకరణ భట్ట ప్రభాకర తర్క వేదాంతిక పుస్తకానాం వజ్ర వైఢూర్యాది నవరత్నధార పుణ్యశ్రీ బ్రాహ్మణానాం సుప్రభాదేవ సంజాన ఇక్షుక్షి గూఢ గూఢజనాన్ని మంగళ ద్రవ్యాన్ని మంగళ జనాన్ని భవేయు తిథి వార నక్షత్ర లగ్న
మనకు జీలకర్ర బెల్లం అనేటువంటిది మనం ధారణ చేయడం జరిగింది. అతని ఇప్పుడు మాంగళ్య ధారణ, ఈ యొక్క మాంగళ్య ధారణ పూజ నడుస్తుంది. ఆ మాంగళ్యం చూపించినప్పుడు మీరందరూ కూడా నమస్కారం చేసుకుని పూజ అయిపోయిన తర్వాత భీమంగా మాంగళ్యాన్ని కూడా కళ్ళకట్టుకుని నమస్కారం చేసుకోండి. ఓం దుర్గా మాంగళ్య ధారణ పూజ ओम गौरी मांगल्यदेवताभ्यो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे सिद्धार्जनं समर्पयामि श्रीगन्धान् समर्पयामि हरिद्राचन्द्र कुङ्कुमलेपं समर्पयामि पुष्पे पूजयामि जातवेदसे सनवाम समं रात्रितोलितः हादिवेदः सनपसदुर्गान् विश्वान् हवेव सिन्धुताचिग्निः पांचाग्नेदर्मं प्रकृति साधुपिंजरो भगवाय स्वागम दृष्टमयो सिकंदवे विष्णु रसंचरेम नागस्य पुष्टमय संपदान वैष्णवे लोक हेमादयताम राजाय कहेगे जगवादि वेदनो सुकृत होदयातो अस्तावदेव वेदभूषि दास्ताक्षराभवे हेमन्नो लक्ष्मीं क्षेमसमुद्रदासुर्यां श्रीरङ्गरामेश्वरीं दासीभूत समस्तदेव वृन्दां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्धगणाक्षरभ्यः ब्रह्मेन्द्र गङ्गाधरां त्रैलोक्य कुटुम्बिनीं प्रियां सप्तलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी श्याम नमो सर्वदा रांगुजोपासिते गमनासुस्तां बालाकुकोटिधाम नितां देहमां जगदीश्वरीतां सर अंदर కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకున్నారండి. సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరూ కూడా ఆ మాంగళ్య పూజ అయిపోయి మీకు చూపించడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకొని మీ యొక్క మాంగళ్యాన్ని కూడా మా పెద్దలు కళ్ళ కట్టుకొని నమస్కారం చేసుకోండి. హర పార్వతీపదే హర మహాదేవ హర శంభో శంకర. అమ్మ
ఇప్పుడు మాన్య నిర్ధారణ అయిపోయింది. అనంతరం తలంబ్రాలు ఉంటాయి. ఈ తలంబ్రాలు కంటే ముందు మీ అందరూ కూడా రక్షలు వస్తాయి. ఇందాక నుంచి మీకు కగడాలు ఇస్తే ఈ కగడాల కోసం ఇబ్బంది పడుతున్న డిస్టర్బెన్స్ ఏంటని నేను ఇవ్వలేదు. మీకు ఈ కగడ కట్టుకున్న తర్వాత ఈ యజమానులుగా చైర్మన్ గారితో ఫస్ట్ అక్షంతలు తలంబ్రాలు పోయించిన తర్వాత మీ అందరూ కూడా అవకాశం ఇస్తా. ఎవరు కూడా మీ దయచేసి లేవద్దు. ఉన్నది కొద్దిమంది మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. పూలు వచ్చునా స్వామివారికి అమ్మవారికి ఇప్పుడు తలంబ్రాలు మన దేవాలయంలో అందరూ మొట్టమొదటిగా ఈ యొక్క స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు పూజలు వచ్చింది. తర్వాత మీ అందరూ కూడా మీరు అక్షంతలు ఇసిరే వారిని దయచేసి దగ్గరికి వచ్చి మీకు అవకాశం చూడలేదు కళ్యాణం అదే Agora
మీరందరూ కూడా అవకాశంగా కళ్యాణం మొత్తం ప్రశాంతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూశారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం వచ్చిందే గుళ్ళో ప్రశాంతంగా చూడటానికి, గడపడానికి, చెప్పేది వినడానికి. ఈ కాసేపు కూడా ఈ నామస్మరణ లేకుండా ఏదో ఇంట్లో యొక్క ఆలోచనలు పోవటము, ఏదో చెప్తే దానివల్ల పూజకు చేసిన ఫలితం అనేది నిష్ఫలం. కాబట్టి మీరందరూ చూశారు, సంతోషం. ఒక 5 నిమిషాలు ఈ దేవాలయ మనం నిర్మాణం చేసుకుంటూ వెళ్ళి మనం ఇప్పటివరకు చేసుకుంటూ దినదిన ప్రభావంగా వస్తున్నాం. ఈ యొక్క దేవాలయానికి సహకరించినటువంటి వాళ్ళకి కొంతమందికి కమిటీ వారి చేత సన్మాన కార్యక్రమం ఉంది. అనంతరం మీ అందరితో అక్షంతలు వేయించేసి అలంకారం గురించి అయిపోయిన తర్వాత ఆ నారికేళం గుర్చిన తర్వాత మంగళహారతి మఠ విష్ణువు దీప ప్రసాదం ఉంటుంది. కొద్దిసేపు ఓపిక పట్టండి. మన దేవాలయ అభివృద్ధిలో భాగంగా దినదిన ప్రవర్తమానంగా మనం దేవాలయం నిర్మించుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనం చాదనంలో ధూపదీప నిత్య నైవేద్యం చేసుకుంటూ ఇట్లా శాంతి కళ్యాణము, శివ కళ్యాణము, రామ కళ్యాణము, అమ్మవారి నవరాత్రులు, వినాయకుడు ఎన్ని కూడా మనం చేసుకుంటూ ఇంకా ఈ దేవాలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మనకు కమిటీ వారు యాగశాల నిర్మాణం చేయాలని చెప్పి ఫలించి అడిగిన వెంటనే దేవాలయ అభివృద్ధిలో భాగంగా మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతో కమిటీ వారు ఈ యొక్క దాతలను చంద్రుడికి ఒక ముందుకోలాగా చాదైనందులో మనం ఆ యొక్క సహకరించాలని ఉద్దేశంగా చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ యొక్క సారెడ్డి రామరెడ్డి గారు సారెడ్డి సీతారాం రెడ్డి సక్కుపాయమ వారి యొక్క దంపతులు ఈ యాగశాల నిమిత్తం 4 లక్షల రూపాయలు ధన్యవాదాలు చెబుతూ వారికి సన్మానం. మన దేవాలయంలో యాగశాల ప్రత్యేకంగా చేసుకునే విధంగా ధన్యవాదాలు. తర్వాత నంద్యాల సంగారెడ్డి పోయిన వెంటనే ముందుకు వచ్చి రథం ఊరంతా తిరగడానికి రథం ఇద్దరం కలిసి ధన్యవాదాలు.
గ్రామంలో పూర్వీక గవర్నమెంట్ మంత్రులు ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సన్మాన కార్యక్రమం అదే విధంగా
విధంగా ఏర్పాటు చేయాలి. కావున దాని మీద దాదాపు ముందుకు వస్తే త్వరలో శ్రీరామ కాబట్టి ఈ త్వరగా మీ పేరు మీకు కూడా అవకాశం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎంత చేతనైనట్టు మనకు స్కూల్ పడాలని లేదు. కాకపోతే కాబట్టి ముందు చెప్పడం జరిగింది. మీరందరి చేత సాయంత్రానికి అమ్మవారికి లైన్గా వచ్చి మీరు వస్తా అంటే మీకు అవకాశం ఇస్తాను. లేదు అంటే రెండు అక్షింతలు తీసుకొని అక్షింతలు పెట్టండి. అక్షింతలు ఇస్తే నేను ప్రేమల ఉద్దేశం ఏంటంటే అక్షింతలు ఇస్తున్నాను. మామూలుగా చూపివా
ఆఫే చేయలేదండి. రాణి పంపేరు ఈవేళ భారతులు ఎవరాణి పంపేరు ఈవేళ భారతులు కన్నతండ్రి కన్నతండ్రి పార్వతి కన్నతండ్రి కన్నతండ్రి పార్వతి బిడ్డాని పంపేరు ఈవేళ భారతులు పాడవాలి.